రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. సోషల్ యాక్టివిస్టు స్టాన్లీ ఉన్నారు. బ్రదర్, ఎట్లా చూస్తారన్నారు? మూసి ప్రక్షాళన ఎవరడ్డం వచ్చినా కూడా అది ఆగని ముచ్చట, ఖచ్చితంగా దీన్ని చేసి తీరుతా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మీరేమో దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఎంతవరకు పోతుంది ఈ పోరాటం? ఎక్కడ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? మొట్టమొదట నిన్న వేటు న్యూస్ కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి గారు అన్నమాట, ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ముఖ్యమంత్రి గారు ఇట్లా అనడం కరెక్ట్ కాదని. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఏది కావాలో, వాళ్ళకి ఏది అవసరం ఉందో ఆ పని చేయాల్సిన అవసరం సీఎం గారికి ఉంది. సీఎంగా కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారికి ఉంది. అదంతా పక్కకు పెట్టి నేను ఏది అనుకుంటే అది చేస్తాను, నాకు కావాల్సింది చేస్తా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కాల్ చేసి వెళ్ళిపోరు అంటే ఏడికి పోతారు వాళ్ళు? ఒకసారి ఆలోచించాలి కదా మీరు కూడా. అట్లా అనడంలో ఎంతవరకు న్యాయం ఉంది? అక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని పట్టించుకోకుండా అక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే ఏడికిపోతారు. రిహాబిటేషన్ సెంటర్లు పెడతామన్నారు, గవర్నమెంటే చెప్పింది రిహాబిటేషన్ సెంటర్లు పెట్టి అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పి. ఎంతమంది షిఫ్ట్ చేసారు? ఏడబెట్టి రిహాబిటేషన్ సెంటర్లు ఇప్పటికే చాలా ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని ప్లేస్లలో ఖాళీ చేయించి వాళ్ళకు మంచి వసతులు కల్పించడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ఇంతవరకు న్యాయమో ఆయనైనా ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామంది ఎఫెక్టెడ్ పీపుల్ ఈరోజు మూసి మూమెంట్తో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎఫెక్టెడ్ పీపుల్ వాళ్ళే ఆర్టీఐలు ఫైల్ చేస్తున్నారు. ఎందుకు ఆర్టీఐలు ఫైల్ చేస్తున్నారు? మరి వాళ్ళకి ఏం అవసరం ఉంది? తరలించినాక వాళ్ళకి ఏం అవసరం ఉంది? జనాలు ఎందుకు వచ్చి అడుగుతున్నారు గవర్నమెంట్ని? ఎంఆర్టీసీఎల్ ఎందుకు ఆర్టీఐలు ఫైల్ చేస్తున్నారు? వాళ్ళకి ఏం అవసరం ఉంది? తరలించడం అని చెప్తున్నారు. సరే తరలించినారు, ఏడికి తరలించారు చెప్పాలి కదా. ఎవరికి ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారు అంటే ఎవరికి ఇచ్చారు? లిస్ట్ ఏది చెప్పాలి కదా. చెప్పాల్సిన అవసరం తెలంగాణ గవర్నమెంట్ ఉంది కదా. దాని గురించి పక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నువ్వు అంటున్నావు. ఆయననేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారేమో అసలు ప్రజల కోసమే చేస్తున్న ఇదంతా అభివృద్ధి కోసం చేస్తుంటే కావాలనే కొన్ని శక్తులు దీన్ని అడ్డుకుంటున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా ఒకసారి మీరు నిజంగా దాన్ని అడ్డుకునే ముందల అక్కడ ఉన్నటువంటి ప్రజల బాధను చూడండి. ఒక 4 రోజులు 5 రోజులు నేనే షెల్టర్ ఏర్పాటు చేస్తే ఆ మూసి పక్కన మీరు ఉండి చూపియండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రమ్మని చెప్పు మరి, రమ్మన్న ఇప్పుడే పోదాం, అడిగి పోదాం, చూపిద్దాం. ఎందుకంటే ఈ మూసి మూవ్మెంట్ తరఫు నుంచి ఎన్నో చోట్లకి ఎన్నో ఇండ్లకి విజిట్ చేసినాం, కొన్ని వందల మందితో మాట్లాడినాం, కొన్ని వందల మంది ఎఫెక్టెడ్ పీపుల్తో మాట్లాడినాకనే ఈ రీసెర్చ్ పేపర్స్ ఇవి ఉత్తగా వచ్చినాయి. పేపర్లు ఇవన్నీ ఈ రీసెర్చ్ పేపర్లు అన్నీ ఉత్తగా వచ్చినాయి అంటారా? ఇవన్నీ ఎందుకు చేసినాము? రీసెర్చ్ ఎందుకు చేసినాం మేము? దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా, జనాలు సఫర్ అవుతున్నారనే కదా ఇదంతా దృష్టిలో పెట్టుకొని చేసింది. దాని గురించి ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ యువత ఆలోచించాలి. ఏ పార్టీకి అతీతంగా ఈ రాజకీయ నాయకులకు అతీతంగా పనిచేసిన వీళ్ళని ఇట్లా అనడం తప్పు. ఫస్ట్ తప్పు, ఇది అయితే తప్పు. ఇంకోటి, తెలంగాణ ప్రజలు సఫర్ అవుతున్నారు, వాళ్ళే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇచ్చినామని చెప్తే ఇచ్చిన వాళ్ళు లిస్ట్ తీసుకురామని లిస్ట్ ఉంటుంది కదా. ఈ లిస్ట్ ఏమి రాసుకోకుండా అయితే ఉదాపుక్కట్లు ఇయ్యరు కదా జనాలకి. వాళ్ళు మంచిగా లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ పెట్టమని చెప్పు, మరి ముందు పెట్టమని చెప్పు. సఫర్ అవుతున్నారు వాళ్ళు, మాట్లాడుతున్నారు అంటే నేను ఇచ్చినాము చేసినాము అంటే ఇంతవరకు న్యాయం ఇది? లిస్ట్ పెట్టమని చెప్పు. మరి ఆ లిస్ట్ అయితే ఉండదు కదా, ఉండదు. ఉంటే ఎప్పుడో పెడుతుండే, లేదు. ఇప్పుడు పీపీటీ కూడా ప్రజెంట్ చేసిండు, దాని మీద డిపిఆర్ పెడతా అని చెప్పి ఆ రోజు మళ్ళీ డిపిఆర్ క్యాన్సిల్ చేసుకొని పీపీటీ ఏదో ప్రజెంట్ చేసినట్టుగా కనిపించింది. ఏముంది, నిజంగా ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టే ఉందా పవర్ పాయింట్ ప్రజెంట్? ఆ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదో ఒక మంచిగా లైటింగ్ రూమ్లో కూర్చోబెట్టి ఒక టీవీ స్క్రీన్లో మంచి కలర్ఫుల్గా పెట్టినంత మాత్రాన ఈ సఫరింగ్ మంచి అయిపోదు అనమాట. తెలంగాణ ప్రజలు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. డిపిఆర్ రిలీజ్ చేస్తా అన్న వ్యక్తి ఈరోజు ఎందుకు డిపిఆర్ రిలీజ్ చేయలేదు? మరి ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ చేసిండు? డిపిఆర్ పెడితే మాకు అర్థమైపోతుంది కదా, అయ్యే సరే ఇది మంచిదే, మంచి ప్రాజెక్టే, జనాలకు మంచిది చేస్తారు అని చెప్పి మాకు అర్థమైంది. మేము సైలెంట్ కూకుంటుండే. పెట్టురు, మరి ఇప్పటికైనా పెట్టురు, లేట్ ఏమైంది పెట్టురు. డిపిఆర్ పెట్టి ఇంకా మిగతా ఉన్న ఇండ్లన్నింటిని కూడా కూల్చేయి, ఎవరేమంటారు చూస్తాం అప్పుడు. డిపిఆర్ లేదు, ఫండ్ ఎట్లకేం తీసుకొస్తాడో లేదు. ఇప్పటికైతే రాష్ట్రం అప్పుల పాలైంది అంటారు. ఇట్లాంటి టైంలో ఇట్లాంటి ప్రాజెక్టులు అవసరమా తెలంగాణకి? ఇంత జనాలు సఫర్ అవుతుంటే లేదు. ఉన్న మేనిఫెస్టోలు ఉన్నాయి, ఫస్ట్ చేయమని చెప్పురి. 6 గ్యారెంటీలు పెట్టిరు కదా, ఫస్ట్ దాన్ని క్లియర్ చేయమని చెప్పారు. తర్వాత ఇట్లాంటి ప్రాజెక్టులకు తీసుకురాని మేము సపోర్ట్ చేస్తాం. అప్పుడు 99% అన్ని అమలు చేసినాం అంటున్నారు కదా. ఏడ చేసిరా చూపెట్టమని చెప్పారు, ఒకసారి పెట్టుమని చెప్పు. ఈ న్యూస్లో వస్తూనే ఉంది కదా, ఎంతమంది తిడుతున్నారు, రోడ్ల మీదకి ఎక్కి తిడుతున్నారు. పాపం అనిపిస్తుంది మాకే చూస్తుంటే. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇట్లాంటి ప్రాజెక్టులు ఎందుకు? ఆయన ఇచ్చిన హామీలు ఏదో తీసుకొని పోవచ్చు కదా, చేపించవచ్చు కదా సైలెంట్గా. సో ఓవరాల్గా దీని మీద చూస్తే, అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాము, నల్గొండలో ఒక సభ జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే మాట మాట్లాడుతున్నారు. మూసి ప్రక్షాళన చేసి ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ ప్రజలకు మంచినీళ్ళు అందిస్తాం, దీని మీద ఎవరడ్డం వచ్చినా బుల్డోజర్తో దెక్కించుకపోతా అని చెప్పి అప్పుడు మాట్లాడిండు. సేమ్ అదే తరహాలో మళ్ళీ నిన్న వేటు కంక్లేవ్లో కూడా ఇదే మాట, అంటే గట్టిగా పట్టుబట్టినట్టుగా కనబడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఎట్లా చేద్దామంటారు? దీన్ని ఎట్లా తీసుకుపోతారు ముందు?
ప్రాజెక్ట్ ఇప్పటి నుంచి వస్తుంది కాదు, ఎంతోమంది పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, చంద్రశేఖర్ రావు గారి దగ్గర నుంచి వస్తున్న ప్రాజెక్టులు ఇవి. వాళ్ళతోనే కాని పని ఈ ప్రాజెక్టు. ఈయన ఏం చేస్తాడో ఆయనకే తెలియాలి. ఇక అంత పెద్ద పెద్దోళ్ళే కాదు, అంత పెద్ద పెద్దలతోనే కాని పని కానీ ప్రాజెక్టు ఈయన వచ్చి ఈరోజు చేసేస్తా అంటే ఎట్లయితుంది? ఎస్టీపీలు ఉన్నాయన్నా, కాకపోతే ఎన్ని ఎస్టీపీలు పనిచేస్తున్నావో తెలియదు, ఎన్ని ఎస్టీపీలు అసలు 100% వర్కింగ్ పవర్ ఉందో తెలియదు. కొత్త ఎస్టీపీలు కట్టాలి, అసలు కొత్త ఎస్టీపీలు కట్టి వేస్ట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే సీవేజ్ని మొత్తము దాన్ని కరెక్ట్ వేలో పద్ధతి, ఒక కరెక్ట్ వేలో దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఇంత దూరం వచ్చేదే కాదు. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో పెట్టిరు, చాలా మటుకు ఎస్టీపీలు పెట్టిరు, జరిగినాయి. కానీ ఇప్పుడు ఎన్ని వర్కింగ్లు ఉన్నాయో తెలియదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమి రిపోర్టు లేదు, ఏడ కూడా ఒక దగ్గర మెన్షన్ చేయలేరు. ఇన్ని పని చేస్తున్నాయి, ఇన్ని 100% వర్కింగ్ పవర్ ఉంది, ఇన్ని కొత్తవి కడుతున్నాము అని చెప్పి ఏడ మెన్షన్ చేయలేరు. ఎందుకు మెన్షన్ చేస్తలేరు? ఎందుకంటే దానిలో ఉన్న సగం వరకు షట్ డౌన్ అయిపోయినట్టు తెలుస్తుంది, సగం వరకు పనిచేస్తలేవంట. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి కదా. వీటన్నిటిని పెడితే అసలు ఇలాంటి ప్రాజెక్టులు అవసరమే లేదు. ఎంత వేస్టేజ్ కలుస్తుంది. మొన్న రీసెంట్గా 2019 నుంచి 2020 వరకు ఇన్ జస్ట్ 1 year 3 లక్షల టన్నుల ఫార్మస్యూటికల్ ఇండస్ట్రియల్ వేస్ట్ మూసీ నదిలో కలిసింది. ఎందుకు ఎవరు ప్రశ్నిస్తలేరు? గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు? ఇప్పటికీ తప్పిపోయింది ఏం లేదు. ఈ మల్కాజ్గిరి సైడు, మెదక్ ఇక్కడ సైడ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిట్లలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ, వాటన్నిటిని డైవర్ట్ చేయాల్సిన అవసరము తెలంగాణ గవర్నమెంట్కి ఉంది. వాటన్నిటిని అక్కడ నుంచి వచ్చే వేస్ట్ మొత్తం తరలించండి పక్కకి. దానికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ వెతకండి. దీనికి కాంక్రిటైజ్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామంటే జనాలు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వాళ్ళ ముందు పెట్టి ఇది మా ప్లాన్, దీని గురించి మీరు ఏమనుకుంటారు అని పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేస్తేనే వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇట్లాంటివి ఏం చేయకుండా చేసేస్తా ఇల్లు గులగొట్టేస్తా వెళ్ళిపోర్రి మీరు అంటే ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇట్లాంటివి చేస్తే తెలంగాణ యువత సైలెంట్గా కూకోరు. చాలామంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మా ఈ సేవ్ మూసీలో ఎంతోమంది ఎకాలజిస్టులు, ఎంతోమంది స్కాలర్లు, పిహెచ్డి స్కాలర్స్ కూడా పనిచేస్తున్నారు దీనికోసం. ఈ రీసెర్చ్ పేపర్లు ఉత్తనే రాలేవు. అంతమంది రీసెర్చ్ చేసి ఎక్కడో దామగుండం నుంచి స్టార్ట్ అయితే ఎక్కడో కృష్ణాలో కలుస్తుంది. అంత దూరము ట్రావెల్ చేసి ఒక్కొక్క ఊరిని తిరిగి అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరితో మాట్లాడి తీసుకున్న రీసెర్చ్ పేపర్స్ ఇవి రేపు కాక ఎల్లుండి ఇట్లా మేము దాన్ని పెట్టేస్తాము. ఒకసారి ప్రెస్లో కూడా రిలీజ్ చేస్తాము. ఒకసారి చదవండి జనాలు కూడా, ఒకసారి ఆలోచించండి మీరు కూడా.